సామాన్లు అందుకో. ఎందుకుంటా నేను? అది నీ డ్యూటీ. ఆ ఫ్రైయింగ్ ప్యాన్ పొయ్యి మీద ఎక్కించు. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నిజాలు మాట్లాడు. ఫ్లైట్ మోడ్లో పెట్టినావు ఫోన్. సైకిల్ మోడ్ కూడా పెట్టలేదు. మరి ఎందుకు ఇంకా అసలు ఏం రాకొచ్చింది? వెలిగించు, పొయ్యి వెలిగించు. మామూలు రోటీ కన్నా మిస్సీ రోటీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకట్లా? మామూలు రోటీ ఏముంది, గోధుమ పిండి ఒక్కటే. అవును. ఇందులో అనేక పదార్థాలు కలుస్తున్నాయి. నెయ్యి కొంచెం వేయి. పోయాలనా? మొత్తం వద్దు, ఒక 3-4 చెంచాలు. ఇదిగో గోధుమ పిండి, పెదప శనగపిండి, దంచిన ధనియాలు, పసుపు, జీలకర్ర, సోంపు, గరం మసాలా, బేకింగ్ పౌడర్. ఇప్పుడు పొయ్యి కట్టేసాను అక్కడ. నెయ్యి, ఇగో ఇది మెంతాకు. అరే భలే సువాసన వచ్చింది చూడు. వేయించాలనా? కొంచెం వేగిన తర్వాత ఈ పిండిలో అది వేసేస్తాం. నెయ్యిలో వేసిన మెంతాకు, నీళ్ళ దగ్గర అందుకో. ఎందుకు తాగుతావా? తాగుతాం. మరి చెప్పావు. కొంచెం ఉప్పు అందుకో. సరిపోద్దు. బాగా కలుపు. బాగా ఇట్లా ఒకసారి తెరలించి ఇందులో వేసి. నీళ్ళు పోయాలనా? ఏది వృధా చేయొద్దు అన్నారు పెద్దలు. సరిపోద్దు. దా కలుపు. బాగా కలుపురా. పర్ఫెక్ట్. 8 ఉండలు చేసి. ఒకటి కొంచెం చేత్తో ఇలా నొక్కు చెప్తా. అంతే, పెనం మీద వేసాడు. వేసేయాలనా? రెండు వైపులా చిన్న మంట మీద చాలాసేపు కాల్చాలి. అబ్బో, ఇది బాగా టైం పడుతుంది. టైం పడుతుంది. తర్వాత జాలీలో కాల్చేస్తాం. ఒక్కొక్క వైపు 5-6 నిమిషాలు కాలితే సరిపోతుంది. అప్పటిదా క్లీనింగ్ చేసుకుంటాం మనం. చేసుకో. తిప్పురా. తిప్పనా? సాగరోటా పక్కన పెట్టి చెప్తా. నిప్పుల్లో కాల్చు. మళ్ళా పొడి పొడి చేసుకుని తింటారా? పక్కకి. సాగరోటా తీసే. ఫస్ట్ పొయ్యి కట్టే.
మిస్సీ రోటీ రెడీ. ముందుగా ఒక బేసిన్లో గోధుమ పిండి, శనగపిండి, దంచిన ధనియాలు, పసుపు, జీలకర్ర, సోంపు, గరం మసాలా, బేకింగ్ పౌడర్, నెయ్యిలో వేయించిన మెంతాకు, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి పిండి తడుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి చపాతీల్లా ఒత్తుకొని పెనం పైన పెట్టి రెండు వైపులా చిన్న మంటలో కాల్చుకొని మరొక జాలి పెనం పెట్టి రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మిస్సీ రోటీ రెడీ.